నేరం చేసేవాడికి ఒక భయం పుట్టాలి. పొరపాటున చెయ్యాలి, లేదంటే ఏ గ్రహపాటునో చేసి ఉంటే లొంగిపోవాలా, దొరికిపోవాలి గానీ, చేసి నన్నెవడు ఏం పీకలేడన్నటువంటి అహంకారంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళు అరాచక శక్తులు. రౌడీలా, ఫ్యాక్షనిస్టులా, గూండాలా ఇలాంటి వాళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయకూడదు. అలా టాలరేట్ చేస్తే ఏం జరుగుతుందో ఒక బీహార్, ఒక ఉత్తరప్రదేశ్ లాంటి పరిణామాలు స్పష్టమైనయి. ఎందుకు యోగి ఆదిత్యనాథ్ కావాల్సొచ్చాడు అక్కడ అంటే, ఇలాంటి అరాజకవాదులు ఏరివేయడం ప్రారంభించాకనే యోగి హీరో. అంతకుముందు ఎవరికి తెలుసు? ఏదో సాధువట ఆయన తీసుకొచ్చి సీఎం ఇచ్చారు. బట్ జీరో టాలరెన్స్‌తో ఆయన గౌరవం పొందారు. ఇప్పుడు సమ్రాట్ చౌధరి బీహార్‌లో సేమ్ ఫార్ములా అమలు చేస్తున్నాడు. ఏదైతే ఆహ్, గ్యాంగ్‌స్టర్ రమ్దానీ యాదవ్ తాజాగా ఎన్‌కౌంటర్‌లో పోయాడు. బీహార్ పోలీసులు లేపి పడేశారు. వీడు అక్కడ ఉన్నటువంటి ఒక ఈఓని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని లేపి పడేశాడు. మర్డర్ చేశాడు. చేసినటువంటి 24 గంటలు తిరిగేటప్పటికి వాడిని ఎన్‌కౌంటర్ చేసి పడేశారు పోలీసులు. తద్వారా బీహార్‌లో బీజేపీ ప్రభుత్వం ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టయింది. గూండాలు, అరాచక శక్తుల్ని ఏరివేస్తాం అన్నటువంటిది.